స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. గత వారమే అన్ని జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్ లో కేటీఆర్ మాట్లాడారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పూర్తి బాధ్యతనిచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, బీఆర్ఎస్ ఇప్పటికే సిద్ధమైంది. ఖచ్చితంగా ఏ క్షణమైనా సరే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా చెప్తూ ఉంది. అయితే గత వారమే ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ పోటీ చేసేటటువంటి అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే అక్కడ అంటే అభ్యర్థుల్ని ఫైనల్ చేసేటటువంటి బాధ్యత ఎమ్మెల్యేలకు, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలకే పూర్తి స్థాయి బాధ్యతలు ఇస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని టెలికాన్ఫరెన్స్లో కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం ప్రచారాలకు సంబంధించి ఏ విధంగానైతే లోకల్ ఇష్యూస్ని గట్టిగా తీసుకుని వెళ్ళాలి. లోకల్ ఇష్యూసే స్థానిక సంస్థల ఎన్నికల మీద ఆ ప్రభావం చూపుతాయి కాబట్టి లోకల్ ఇష్యూస్ని పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఓటర్ల దగ్గరకు తీసుకెళ్లాలని చెప్పి ఆ బీఆర్ఎస్ సూచనలు చేసింది. అందుకు అనుగుణంగానే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన యూరియా ఇష్యూస్ని ఎక్కువగా లేవనెత్తాలని చెప్పి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఆ ఇష్యూస్ని ప్రధానంగా ఓటర్ల దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో చెప్పాలని, ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించి రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి, గ్రామాల్లో రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం ద్వారానే ఓటర్లకు దగ్గరయ్యేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. దాంతోపాటు గతంలో ఏదైతే ఎన్నికల ముందు ఆ కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఆ హామీలకు సంబంధించి నెరవేర్చలేదనే విషయాన్ని కూడా తీసుకెళ్లాలని బకాయి పడింది కాంగ్రెస్ పార్టీ టు రైతులకు, అదేవిధంగా మహిళలకు కూడా బకాయి పడిందంటే ఒక కార్డుని రిలీజ్ చేసింది. ఆ కార్డుని మీ ప్రాపర్టీని మీరు వర్క్ బిజీ వల్ల కానీ, దూరంగా ఉండటం వల్ల కానీ రెగ్యులర్గా చూసుకోలేకపోతున్నారా? ల్యాండ్ గస్తీ కంపెనీ మీ ప్రాపర్టీ దగ్గరికి రెగ్యులర్గా వెళ్లి చెక్ చేసి ఫోటోస్, వీడియోస్, ల్యాండ్ మెజర్మెంట్స్, లీగల్ అప్డేట్స్ ఇస్తుంది. రెంటల్, రిపేర్ సర్వీస్ ఆల్సో అవైలబుల్. కాంటాక్ట్ us 8977782303. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఆ కార్డు ఉపయోగించుకోబోతుంది. ప్రతి ఇంటికి కూడా బకాయి కార్డుని తీసుకెళ్ళి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఇంత బకాయి పడింది అనే విధంగా చెప్పాలని చెప్పి కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఈ అన్నిటితో పాటుగా ప్రధానంగా ఏదైతే జెడ్పీ చైర్మన్లకు సంబంధించి మ్యాక్సిమం జెడ్పీ చైర్మన్ని సాని కైవసం చేసుకోవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎక్కువ స్థాయిలో ఎక్కువ మంది గెలిచి ఉంటేనే రాబోయేటటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఈ గ్రౌండ్లో ఎక్కువ మంది ఉంటేనే మళ్ళీ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు, ఎమ్మెల్యేలకు కొంత గట్టిగా వాళ్ళు ప్రచారం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కడ కూడా తేలికగా తీసుకోవద్దని చెప్పి ఆ బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే ఏదైతే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కూడా పెట్టలేదు బీఆర్ఎస్. ఆ టైంలోనే కింద క్యాడర్ నుంచి కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఇంత పెద్ద పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పోటీ కూడా చేయకపోవడం వల్ల కింద స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం కావచ్చు, స్తబ్దుగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది, నష్టం జరుగుతుందని ప్రచారం జరిగింది. కాబట్టి ఈసారి ఆ విధంగా ఉండకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలి. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ నుంచి ఉన్నటువంటి అభ్యర్థులు ఉండాలి అని చెప్పి బీఆర్ఎస్ ఇప్పటికే టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఈరోజు మరొకసారి కూడా సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. మొత్తం ఇటు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒకసారిగా యాక్టివ్ కావాలి. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి దాన్ని ప్రచారం చేయాలని చూస్తుంది. మరోవైపు చాలా కీలకమైనటువంటి అంశం బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే జీవో తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్తామని చెప్పిన తర్వాత బీఆర్ఎస్ దానికి సంబంధించి ఎవరు కూడా మాట్లాడలేదు అధికారికంగా. అంటే బీఆర్ఎస్ చెప్తుంది ఈ రిజర్వేషన్లు ఆగవు, కోర్టు ఖచ్చితంగా కొట్టివేసేటటువంటి అవకాశం ఉంటుందనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. అయితే ఎన్నికలు జరిగిన తర్వాతనైనా సరే ఈ రిజర్వేషన్ల అంశం మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. కొట్టివేస్తారు, ఎన్నికైనటువంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశం ఉందని బీఆర్ఎస్ చెప్తుంది. కానీ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ రిజర్వేషన్ల అంశం కూడా ఇబ్బంది కాకుండా ప్రచారం చేయాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తుంది. అక్షయ. ఓకే సతీష్.